హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు ఇంట్లోనే మనం స్పైసీ అండ్ టేస్టీగా వెజ్ హక్కా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపించేస్తాను. సో అది కూడా హెల్దీ వేలో అనమాట. సో మోర్ వెజిటేబుల్స్ యూస్ చేసుకుని దట్టు నేను వీట్ వెజ్ హక్కా నూడిల్స్ యూస్ చేస్తున్నాను. సో నార్మల్గా మనకి రిఫైన్డ్ ఫ్లోర్ ఉంటాయి కదా, సో అలా కాకుండా నేను వీట్ ఫ్లోర్ హక్కా నూడిల్స్ యూస్ చేసుకుని ఈరోజు ఇంట్లోనే వెజ్ హక్కా నూడిల్స్ స్పైసీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేయాలో నేను చూపించేస్తాను. సో ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ దట్ టు వీట్ నూడిల్స్ యూస్ చేసుకుని ఇలా హెల్దీగా అనేది ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకోకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే నూడిల్స్ ఎలా బాయిల్ చేసుకోవాలనేది. సో ఫస్ట్ అయితే నేను అదే చేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను వాటర్ అనేది బాయిల్కి పెట్టేసుకున్నాను. సో అందులోనే నేను సాల్ట్ కూడా వేస్తున్నాను, మరి చప్పగా లేకుండా నూడిల్స్ అనేది. సో కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే కొంచెం సాల్టీగా బాగుంటుంది. అండ్ దానిలోనే కొంచెం ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. సో ఈ ఆయిల్ ఏంటంటే మనకి నూడిల్స్ అనేవి అతుక్కోకుండా పొడిలాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి రెండు వేసుకొని మనకి కొంచెం బాయిల్ వచ్చాక నూడిల్స్ వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వెజ్ హక్కా నూడిల్స్ యూస్ చేస్తున్నాను. దట్టు ఓన్లీ వీట్ ఫ్లోర్ అని చూసారు కదా, వీట్ ఫ్లోర్, సాల్ట్ అండ్ వాటర్. ఇది రిఫైన్డ్ ఫ్లోర్ కాదండి, వీట్ ఫ్లోర్ మాత్రమే ఉంది ఇందులో. సో నేను అది ఒక పెద్దది అండ్ ఒక చిన్నది వేస్తున్నాను అనమాట. సో పెద్దది కొంచెం అందులో పట్టక నేను ఇరిపి వేస్తున్నాను, అండ్ అలాగే ఒక చిన్నది కూడా వేస్తాను. సో రిఫైన్ ఫ్లోర్ మంచిది కాదండి. సో మీరు కూడా దయచేసి రిఫైన్ ఫ్లోర్ యూస్ చేయటం మానేసి ఏదైనా ఫ్లోర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే అలాంటి యూస్ చేయకుండా ఇలా కరెక్ట్గా మంచిగా ఉంది అనేది యూస్ చేసుకోండి. డైరెక్ట్గా వీట్ ఫ్లోరు లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అలా యూస్ చేయండి, మీ హెల్త్ కూడా చాలా మంచిది. సో నేనైతే ఈరోజు ఇక్కడ వీట్ వెజ్ హక్కా నూడిల్స్ యూస్ చేసుకుని నూడిల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మనకి బాయిల్ అయిపోయినాయండి. సో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక స్ట్రెయినర్ పెట్టుకున్నాను. సో డైరెక్ట్గా దానిలో పోసేస్తాను అనమాట. సో ఇలా డైరెక్ట్గా పోసేసి మనం దానిపైన ఏంటంటే కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా కరెక్ట్గా బాయిలింగ్ అక్కడితో ఆగిపోతుంది. సో ఇంకా నేను కూల్ వాటర్ అనేది యాడ్ చేస్తాను. సో ఇలా మనం ఒక కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే ఏంటంటే ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా మనకి మెత్తగా అతుక్కుపోకుండా ఇలా ఉంటుందన్నమాట. వెంటనే ఆరిపోయి ఇలా పొడి ఆడుతూ ఉంటుంది. సో వాటర్ పోసాక ఒకసారి ఇలా కదిలించుకుని పక్కన పెట్టేసుకుంటే మన నూడిల్స్ చేసుకునేటప్పటికి ఏంటంటే అతుక్కోకుండా ఉంటాయి. సో చూసారు కదా, ఇలా కదిలిస్తూ ఉండాలన్నమాట. సో అంటే దీన్ని అయితే ఇక పక్కన పెట్టేసుకుని మన నూడిల్స్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే నూడిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో నూడిల్స్ మనకు అతుక్కోకుండా రావాలి అంటే కనుక కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇక్కడ కెనోలా కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం అసలు ఎప్పుడు కూడా రిఫైన్డ్ ఆయిల్ అనేది యూస్ చేయను. సో ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ దట్టు ఏంటంటే కెనోలా ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఇదివరకు అయితే ఆలివ్ ఆయిల్ యూస్ చేసేదాన్ని, బట్ దీనికి చేంజ్ అయ్యాను అనమాట. సో ఎప్పుడు ఒకే ఆయిల్ అనేది యూస్ చేయకూడదు. సో ఇలా ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి, బట్ రిఫైన్డ్ ఫ్లోర్ అనేది రిఫైన్డ్ ఆయిల్ అనేది యూస్ చేయకండి. సో ఇక్కడైతే నేను వెజ్ హక్కా నూడిల్స్ కాబట్టి ఫస్ట్ నేను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసాను, వైట్గా ఉన్నాయేమో బ్రకోలీ స్టెమ్స్ వేసాను, అలాగే బేబీకార్న్ సన్నగా చాప్ చేసుకున్నాను, అండ్ క్యారెట్ కూడా అన్నీ కూడా పొడుగుగానే కట్ చేసుకున్నాను అనమాట. సో మనకి నూడిల్స్లో ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, లుక్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా, ఆనియన్స్, బ్రకోలీ స్టెమ్స్ వేసాను. తర్వాత ఏంటంటే బ్రకోలీ ఫ్లవర్ కూడా వేస్తాను. సో ఫస్ట్ అయితే బ్రకోలీ స్టెమ్స్ వేసాను, అండ్ అలాగే బేబీకార్న్, క్యారెట్, ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని మనకి చైనీస్ డిషెస్ అన్నీ కూడా మనకి హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఏంటంటే ఓవర్ కుక్ అవ్వకూడదు, క్రంచీగా మనకి వెజిటేబుల్స్ అనేవి అలా తగులుతూ ఉండాలన్నమాట. సో ఇవి కుక్ అవ్వటానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను.
సో మనకి ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక జస్ట్ 4 to 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కాకపోయినా ఈవెన్ ఓన్లీ గార్లిక్ వేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేనే యాడ్ చేసిన వెజిటేబుల్స్ యాడ్ చేయాలని లేదు. సో మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చండి. మీరు ఇంకా క్యాబేజ్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈరోజు క్యాబేజ్ అనేది స్కిప్ చేసేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఫ్రై అయిపోయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను రిమైనింగ్ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్, బ్రకోలీ అండ్ బీన్స్. సో అన్నీ కూడా పొడుగ్గానే కట్ చేసుకున్నాను. సో నూడిల్స్లోకి మనకి రెస్టారెంట్ స్టైల్లో కనిపించాలంటే కనుక ఇలా మనకి లెందీగా కట్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. సో లాస్ట్లో ఈ 3 యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. సో అవి తొందరగానే కుక్ అయిపోతాయి కాబట్టి బీన్స్, బ్రకోలీ, క్యాప్సికమ్ అనేది సో క్రంచీగానే ఉండాలి. మన చైనీస్ ఏదైనా సరే ఇలా కొంచెం క్రంచీగానే ఉండాలి. దట్టు ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండే చేసుకోవాలి. సో జస్ట్ ఒక మనకి అవి కొంచెం మెత్తబడినాక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఏంటంటే ఇక సిమ్లో పెట్టుకుని మనం ఏమైతే స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నామో అవి యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను అండ్ అలాగే పెప్పర్ పౌడర్. సో మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో అది కొంచెం గరం మసాలా అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ అండ్ లాస్ట్లో ఏంటంటే మనకి నూడిల్స్ మసాలా ఉంటుంది కదా, సో అది కొంచెం యాడ్ చేస్తున్నాను. సో మొత్తం అదే యాడ్ చేసుకున్నా మీరు చేసుకోవచ్చు. బట్ నేను మొత్తం అది యాడ్ చేసి చేయట్లేదు. సో నేను ఇంట్లో యూస్ చేసే స్పైసెస్ యాడ్ చేసుకుని లాస్ట్లో కొంచెం అనేది నూడిల్స్ మసాలా యాడ్ చేశాను. సో అవి జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, 1 మినిట్ కన్నా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో అలా 1 మినిట్ ఫ్రై అయ్యాక నేను ఇక్కడ ఏంటంటే టొమాటో కెచప్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే టొమాటో కెచప్ కానీ లేదా గ్రీన్ చిల్లీ కెచప్ ఉంటుంది కదా, గ్రీన్ చిల్లీ పేస్ట్ టైప్లో అది, వెనిగర్, సోయా సాస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఓన్లీ టొమాటో కెచప్ అండ్ వెనిగర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో జ్యూసీగా ఉంటుందన్నమాట మనకి, అలా డ్రైగా కాకుండా ఏంటంటే ఇవి యాడ్ చేయటం వల్ల జ్యూసీగా ఉంటుంది. సో టొమాటో కెచప్ అండ్ కొంచెం వెనిగర్ యాడ్ చేశాను, చిన్న ఒక మూతడు ఆ వెనిగర్ యాడ్ చేసుకుని ఇది కూడా ఒక 1 మినిట్ అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా మనకి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. సో ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇలా ఒక 1 మినిట్ ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ మిక్స్ చేసుకుని ఒకసారి మనం నూడిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ తగ్గట్టే నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ అనేది నూడిల్స్ యాడ్ చేసుకోకూడదు అనమాట. సో మనకి వెజ్జెస్ అనేవి కనిపిస్తూ ఉండాలి. సో అలా ఉంటేనే మన వెజ్ నూడిల్స్కి అనేది టేస్ట్ బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. సో చూసారు కదా మనకి ఎంత విడివిడిగా ఉన్నాయో. సో అతుక్కోకుండా నేను చెప్పినట్టుగా ఇలా వెంటనే వాటర్ వంపేసి వేడి నీళ్ళు దానిపైన ఇలా కోల్డ్ వాటర్ అనేది పోస్తే ఇలా మనకు అతుక్కోకుండా చక్కగా ఇలా విడివిడిగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఇలా నూడిల్స్ అనేది ఇలా మన గరిటతో కన్నా 2 ఫోర్క్స్ పట్టుకుని మనం స్పైరల్గా ఇలా తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే చాలా ఈజీగా అనేది ఉంటుంది, త్వరగా కూడా మిక్స్ అయిపోతుంది. సో చూసారా ఇలా అనమాట. సో ఇలా 2 ఫోర్క్స్ పట్టుకుని ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో చూసారు కదా నేను ఎక్కువ నూడిల్స్ ఏమి యాడ్ చేయలేదు. సో జస్ట్ కొన్ని మాత్రమే యాడ్ చేశాను. వెజ్జెస్ అనేవి ఇలా కనిపిస్తూ ఉండాలి. సో అప్పుడే కదా మనం వెజ్ హక్కా నూడిల్స్ అనుకుని పేరు పెట్టుకున్నాం. సో అందుకని వెజ్జెస్ అనేవి ఎక్కువ కనిపించాలి. సో చూసారు కదా ఇలా రోల్ చేసుకుంటూ మనం 2 ఫోర్క్స్ని యూస్ చేసుకుని ఇలా తిప్పుకుంటే ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇలా ఒకసారి మొత్తం కూడా కలిసిపోయాక ఇక అప్పుడు మనం స్పూన్ పెట్టుకుని గరిటె పెట్టుకుని అనేది తిప్పుకోవచ్చు. సో చూసారు కదా, సో ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నూడిల్స్ అనేది కొంచెం హీట్ అయితే సరిపోతుంది. అండ్ దట్ చూసారా అయిపోయింది ఇంకా. సో జస్ట్ లాస్ట్లో ఇంకొక మిక్స్ ఇచ్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేడి చేసేసి ఫ్రై చేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతాయి అనమాట. జస్ట్ ఆ నూడిల్స్ హీట్ అయితే సరిపోతుంది. సో ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇంకా సర్వ్ చేస్తా. సో చూసారు కదండి ఎంతో సింపుల్ టేస్టీ వెజ్ హక్కా నూడిల్స్, దట్టు వీట్ నూడిల్స్ యూస్ చేసుకుని మనం వెజ్ హక్కా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో.
సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైనీ సీజన్ కాబట్టి చక్కగా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. దట్టు ఏంటంటే స్పైసీతో పాటు మనం హెల్తీగా కూడా తినొచ్చు అనమాట. సో వీట్ నూడిల్సే కాబట్టి అన్హెల్తీ కాదు. సో అందుకని ఎప్పుడన్నా మీరు స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా హెల్తీగా ట్రై చేయండి. అన్హెల్తీ వైపు వెళ్ళకుండా ఇలా హెల్తీగానే వెజ్జెస్ ఎక్కువ యూస్ చేసుకుంటూ రిఫైన్డ్ అనేవి తక్కువ యూస్ చేస్తూ సో ఇలా ట్రై చేయండి. సో వెరీ టేస్టీ అండ్ మనం హెల్తీ అనేది మిస్ అవ్వకూడదు కాబట్టి హెల్తీ కూడా ఇందులోనే ఉంది. వీట్ ఫ్లోర్ వెజ్జీస్ ఉన్నాయి కాబట్టి సో అంతే వెరీ టేస్టీ సింపుల్ వెజ్ హక్కా నూడిల్స్ అనేది రెడీ అయిపోయినాయి. సో మన ఈ నూడిల్స్తో పాటు కెచప్ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో కెచప్తో నూడిల్స్ అనేది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, వెరీ టేస్టీ సింపుల్ అండ్ అట్ ది సేమ్ టైం హెల్దీ కూడా వెజ్ హక్కా నూడిల్స్ అనేది రెడీ అయిపోయినాయి. సో మన కెచప్ కూడా రెడీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఇలా హెల్దీ వేలో వెజ్ నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా ఉందో నేనైతే టేస్ట్ చేసేస్తాను. సో చూసారు కదండి, ఈరోజు మన రెసిపీ వెజ్ హక్కా నూడిల్స్ ఇన్ హెల్దీ వేలో. సో చాలా సింపుల్ అండ్ అట్ ది సేమ్ టైం హెల్దీ కూడా. సో మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉంది, మీకు ఎలా నచ్చింది కూడా నాతో కామెంట్ సెక్షన్ అనేది షేర్ చేసుకోండి. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది రెసిపీ అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.